శ్రీ గురుభ్యో నమః. 2025 జనవరి 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల చివరి 11 రోజుల్లో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఒక చిన్న గమనిక. ఈ జనవరి 25వ తేదీ ఆ రోజు శనివారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత నైరుతి దిక్కులో అంటే సౌత్ అండ్ వెస్ట్, ఆగ్నేయం మూల, తర్వాత వచ్చి నైరుతి మూల అంటే దక్షిణ దిక్కు, పడమర దిక్కు మధ్యలో మూల, నైరుతి దిగ్భాగం. ఆ ప్రాంతంలో బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని 5 గ్రహాలు పంచగ్రహ దర్శనం. ఒక పోలీసులు కవాతు చేస్తున్న లైన్లో ఉన్నట్టుగా ఇవన్నీ లైన్గా ఉంటాయి. చక్కగా ప్రతి గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది కనుక మరి ఆ గ్రహాలను చూసి మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఆ గ్రహాల సంబంధించిన అధిష్టాన దేవతలు కూడా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి మీ నమస్కారాలు, మీ యొక్క ప్రార్థనలు మనసులో చెప్పుకొని ఆ గ్రహాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఫిబ్రవరి నెల 1వ తేదీ కూడా అదే దిక్కులోనే సూర్యుడు అస్తమించిన తర్వాత మన జనవరి 3వ తేదీ చూశారు కదా, అలాగే శుక్రుడు చంద్రుడు యొక్క కలయిక కూడా ఉంటుంది. అది ఉత్తరాయణం ప్రారంభంలో వచ్చేటువంటి కలయిక. ఆ కలయికను కూడా చక్కగా వీక్షించండి. ఇక నెక్స్ట్ పాయింట్ వైజ్ వెళ్ళిపోదాం. 21వ తేదీ ఉదయాన్నే సూర్యోదయంతో ప్రారంభమై 26వ తేదీ ఉదయం 8:27 వరకు చేసే ఉద్యోగంలో, చేయబోతున్నటువంటి ఉద్యోగంలో లేక వ్యాపారంలో, వ్యాపారం మీద ఏదైనా ఆశలు ఉంటే అలాంటి వ్యాపార ఆశల్లో, సంతాన అంశాలలో, ఆరోగ్య విషయాల్లో, వాహన విషయాల్లో, నిరుద్యోగం ఉన్నటువంటి వారికి లేక ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తున్న వారికి, సొంత ఇల్లు కాకుండా అద్దె ఇంట్లో ఉన్నవారికి, లేక సొంత ఇల్లు కట్టుకోకపోతున్న వారికి, సొంత ఇల్లు కోసం పరితపించే వారికి, ఇక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ కావచ్చు, కెరీర్లో కావచ్చు, వృత్తి, వ్యాపార, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, వాహన, గృహస్థానాల్లో అన్నింట్లో ఉన్నటువంటి వారికి, సంతాన విషయాల్లో ఉన్నటువంటి వారికి ఇందుకు ఏమిటి కొంచెం ఏదో నత్తనడకలాగా పరిస్థితులు ఉంటాయి. అంటే నత్తనడకంటే అక్కడ సమస్యలు ఏమి ఉండవు, కానీ కొంచెం తృప్తికరమైనటువంటి వాతావరణం ఉండదు. కొంత అసంతృప్తిగా ఉంటారు. ఏదో పోగొట్టుకున్నాము అనే బాధ లోపల ఉంటుంది. ఏం పోగొట్టుకున్నామంటే ఏమో ఏదో కలిసి రాలేదండి అదృష్టం అని అనుకోవచ్చు అంటుంటారు కొంతమంది. లేదా ఆ ఇంట్లో చేరినప్పటి నుంచి నా పరిస్థితి అలాగే ఉందండి అని కొంత. లేదంటే ఆ ఉద్యోగం కోసంగా ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చేసాను, ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చాను, పరిస్థితి ఏం బాగలేదు. లేదా ఆ ఊరి నుంచి ప్రతిరోజు కూడా ఉద్యోగం కోసంగా ట్రైన్లో వస్తున్నాను, ఇలా చెప్పుకున్నవారు ఎంతోమంది ఉంటారు. కనుక ఇలాంటి అంశాలన్నింటిలో కూడా కొంత మనసంతా కొంచెం కష్టపడుతున్నట్టుగా ఉంటుంది. 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 26వ తేదీ ఉదయం 8:27, 21, 22, 23, 24, 25 5 ఫుల్ డేస్. మరి ఏం చేయాలి? ఈ సమయంలో ఈ ఉద్యోగం వద్దు, అనవసరం అని అనుకోవద్దు. లేక ఈ ఉద్యోగం నేను చేయలేకపోతే ప్రైవేట్ ఉద్యోగం రాజీనామా చేస్తే బాగుండు. అంతకుముందు నుంచి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి, ప్రతి నెల వస్తాయి. కానీ ఈ 5 రోజుల్లో వచ్చేటువంటి సమస్యల వల్ల కావచ్చు, లేక అక్కడ ఉన్న వాతావరణం కావచ్చు, మీకు విసుగు పుట్టి చిచి పనికిమాల ఉద్యోగం అని తిట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కనుక జాగ్రత్తగా తొందరపాటు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక 2వ పాయింట్కి వెళ్తే 26వ తేదీ ఉదయం 8:27 ప్రారంభమై 30వ తేదీ సాయంత్రం 6:36 వరకు ఉన్నటువంటి సమయం ఈ మొదటి పాయింట్లో చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడంతా ఏదో బాధాకరంగా ఉంటే అక్కడంతా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వ్యతిరేకతలు చుట్టూ ఉంటే అక్కడ ఇతరులకి వ్యతిరేకత ఉన్నాయి, మీకు మాత్రం ఎలాంటి వ్యతిరేకత లేవు అనే భావన వస్తుంది. దంపతుల మధ్య సహాయ సహకారాలు ఉంటాయి. వివాహం కానటువంటి వారికి ఏదో తీపిగా వార్తలు వస్తుంటాయి. శ్రీమతి గారు చెప్పే శ్రీవారు ఎస్ అంటారు. అంతమంది ఎప్పుడు నాకు చూద్దాంలే నో అనేటువంటి వారు కూడా ఇప్పుడు తప్పకుండా చేద్దాం, తప్పకుండా ఇప్పుడు చేద్దాం, రేపు చేద్దామా. శ్రీమతికి శ్రీవారు ఒకరికొకరు జోడు గుర్రాల్లాగా ఉంటారు. అనుకూతలు బాగుంటాయి. ప్రేమికుల విషయంలో మహాప్రసాదంగా పరిస్థితులు ఉంటాయి.
ఆ తర్వాత వ్యాపార భాగస్వామి ఉండరు, అలాంటి వారికి అనుకూలతలు ఉంటాయి. ఏదైనా ఈ శరీరంలో చిన్నపాటి రుగ్మత ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి పోతే కొంచెం లోపల పీకుతుంది, ఏం చెప్తారో ఏమిటో అని. అంతా చూసి టెస్ట్ ఇచ్చి ఏమీ లేదండి, ఇంటికి వెళ్ళండి, హాయిగా భోజనం చేసి పడుకోండి, అక్కడ ఏమీ లేదండి, ఏదో ఉందండి అని. దాని మీద పట్టించుకోకండి, నేను డాక్టర్గా చెప్తున్నాను కదా, మీరు ఏం దిగులు పడద్దు, దానికి ఆపరేషన్స్ అవి ఇవేమి సర్జరీ ఏమి దిగులు పడకండి అని ఆయన భరోసా ఇస్తారు. రుణ సదుపాయం కూడా దొరికే అవకాశం ఉంది. అలాగే రుణం తీర్చే అవకాశాలు ఉంటాయి. శత్రువుల మీద ఏనాటికైనా విజయం సాధించగలము అనే మీసం మెలిపెట్టే విధంగా మీకు ధైర్యం కూడా వచ్చే అవకాశాలు కూడా ఈ 30వ తారీఖు దాకా వస్తుంటాయి. ఇబ్బంది అంటూ ఏమి లేదు, హ్యాపీగా జరిగిపోవచ్చు, ముందుకు పోవచ్చు. ఇక లాస్ట్ 3వ పాయింట్ ఏమిటంటే 30వ తారీఖు సాయంత్రం 6:36 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు కొంత ప్రతిదీ కూడా ఏదో వెలితిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ వెలితిలో కూడా ఒక్కోసారి మీ నిర్ణయాలు ప్రాపర్గా తీసుకురాకపోతారు. బాగా 4 రోజుల పాటు నిద్ర లేకుండా పడుకొని నిద్రపోయి ఉన్నప్పటికీ ఎవరు లేపారనుకో ఏం దిక్కుతోచిన స్థితిలో ఉంటుంది, గాఢ నిద్రలో ఉంటారు. ఆ టైంలో ఎవరు ఏం చెప్పినా ఏం అర్థం కాదు. కనుక ఆ విధంగా 30 రాత్రి నుంచి 31 రాత్రి దాకా అలాగే కొనసాగుతుంటుంది. కనుక ఏంటంటే కొంచెం ఆ మనసు అంతా కూడా ఏదో కొంత మొత్తుగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత చూద్దాంలే. ఆ టైంలో ఎవరైనా కోటి పని ఇస్తామన్నారనుకోండి, వెళ్తారా? వెళ్ళరు. ఇప్పుడు ఎక్కడ పోతారు? హాయిగా నిద్రపోవాలి. బద్ధకం, అలాంటి ఒక లేజినెస్ అనేది, ఆ లేజినెస్ కేవలం శరీరం మీద కాదు, చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, డబ్బుల విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, మానసిక శారీరక అంశాలు కావచ్చు, ఆరోగ్య అంశాలు కావచ్చు, ఏదైనా ప్రతి దాని మీద ఉదయం నుంచి కష్టపడ్డాం కదా, 10 రోజులు కష్టపడ్డాం కదా, మనం ఏదో ప్రక్కన హాయిగా పడుకుందాం. ఒకవేళ పడుకుని నిద్రపోకపోయినా ఇంట్లో కూర్చొని హాయిగా కమ్మగా ఏదో ఫోన్ చేద్దాం, సాయంత్రం షికారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు తిద్దాం. కేవలం ఆ 2 రోజుల్లో ఒక రకమైనటువంటి లేజినెస్ వచ్చిన కారణంగా కొన్ని ముఖ్య కార్యక్రమాలు కుంటుపడే అవకాశం వస్తుంది. దీంతోపాటు ఒక్కోసారి ఆ గ్రహచార స్థితిగతుల వల్ల కూడా ఇతర కార్యక్రమాలు కూడా కుంటుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 29వ తేదీ బుధవారం ఉదయం 8:20 నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 7:15 వరకు వారికి అనుకూలమైన సమయం కానే కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 30వ తేదీ గురువారం ఉదయం 7:15 నుంచి 31వ తేదీ శుక్రవారం ఉదయం 5:50 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఏదో రొటీన్గా ప్రతిరోజు ఏదో కుస్తీ పడుతున్న కార్యక్రమాలు ఉంటాయి కనుక అలాంటి కార్యక్రమాల మీద అలా ముందుకు వెళ్ళొచ్చు. ఇక 3వ నక్షత్రం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులు 31వ తేదీ శుక్రవారం ఉదయం 5:50 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. నెక్స్ట్ 29వ తేదీ మౌని అమావాస్య, చాలా విశేషవంతమైన రోజు. పితృదేవతలకు తర్పణ కార్యక్రమాలు, సముద్ర స్నానం చేస్తారు. మన తెలుగు రాష్ట్రాలతో తక్కువ, తమిళనాడు, కర్ణాటక మొత్తం చక్కగా చేస్తారు. అంటే ఇప్పుడు మీరు సముద్రం దగ్గర పోయి ఇక్కడ తర్పణ కార్యక్రమాలు అలాని నేను చెప్పటం లేదండి. కనుక ఆ రోజున ఇంటి పట్టు ఉంటారు కనుక, మౌని అమావాస్య కనుక మీకు తండ్రి లేకుండా ఉంటే మీరు మీ నాన్నగారికి, అమ్మగారికి ఎవరికైనా చక్కగా తర్పణ కార్యక్రమం, తండ్రి ఉంటే మాత్రం ఈ కార్యక్రమం ఆచరించకూడదు. కనుక మంచి రోజు మౌని అమావాస్య కనుక అలాంటి మౌని అమావాస్య రోజున ప్రశాంతంగా, అంటే మౌనంగా ఉండమని కాదు, ప్రశాంతంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. శుభం.